ఇప్పుడు ఇప్పుడు సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ సిస్టమ్ కూడా ఎవరికి అంటే కొంతమందికి చాలా టైమ్లీ కరెక్ట్గా ఉండదు. దీనికి సంబంధించిన కారణం కూడా ఈ ఆహారపు అలవాట్లే అంటారా? కొంతవరకు ఆహారం అండి, డెఫినెట్గా 80% ఇప్పుడైతే నా ఉద్దేశంలో అయితే ఆహారమే. మనం సింపుల్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవటానికి చెప్పేది పాలు. అసలు ఈ మధ్య కాలంలో పాలు మంచిది అనేది కరెక్ట్ అండి, నేను అది తప్పనను. కానీ అది అసలైన పాల, అసలు పాలు అంటే ఎట్లాంటి పాలు, మనం కనుక దీన్ని మొత్తం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ 6 months మనకి బెస్ట్ మిల్క్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ అండి, మదర్ మిల్క్. మదర్ మిల్క్ మనం ఫస్ట్ 6 monthsలో దాని నుంచే మొత్తం నరిష్మెంట్, ఈ కార్బోహైడ్రేట్స్ అనండి, ప్రోటీన్స్ అనండి, మీరు ఈ బయోమాలిక్యులర్గా చెప్పే ప్రతిదీ మనం దాని నుంచే తీసుకుని బాడీ ఫాస్ట్గా గ్రో అవ్వుకుంటూ వెయిట్ పెరుగుతూ వెళ్తుంది. 6 months నుంచి 2 years వరకు కూడా మనం మదర్ మిల్క్ నుంచి ప్రోటీన్ తీసుకుని దాని నుంచి మనం ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటాము. దీంతో పాటు మన గట్ అప్పటికి చాలా డెలికేట్గా ఉంటుంది అండ్ మనం మిగతా ఫుడ్కి కూడా అడాప్ట్ అవుతూ ఉంటాం. అప్పుడు స్టార్ట్ చేసుకుని మన స్లోగా, అంటే మన అగ్ని, మన గట్, మన మైక్రోబయం అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. 2 years ప్రాసెస్ అయిన తర్వాత 2 to 6 నుంచి నెమ్మదిగా మనం మిల్క్ నుంచి నరిష్మెంట్ తగ్గించుకుంటూ వెళ్తాం. మిగతా ఫుడ్స్ అనేది ఈ మిల్క్ని రిప్లేస్ చేసేస్తాం. సో ఫైనల్గా ఏజ్ ఆఫ్ 6 వచ్చేటప్పటికి మిల్క్ని డైజెస్ట్ చేసుకునేది లీస్ట్ ప్రోటీన్స్, ఆ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకునే లీస్ట్ ఎంజైమ్స్ అనేది మనలో ఉంటాయి. ఈవెన్ గట్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఏదైతే మన లాక్టోస్ టాలరెన్స్ చేసి ఉంచుతుంది. అంటే మనకి మిల్క్ అనేది ఇంకా అక్కడ నరిష్మెంట్ కింద పనిచేయదండి, ఏవైనా తీసుకున్నా అనుపానం కింద తీసుకోవడమే తప్ప మనం దాన్ని ఇది మంచిది అని తీసుకోవడానికి అది అంతవరకు మనకి పనిచేయదు. ఆ తర్వాత నుంచి మనం తీసుకోవాల్సిన అంటే ఏదైనా స్పెసిఫిక్ పర్పస్, ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సపోజ్ మనం ధాతు వృద్ధి చేయాలి, ఆ పాలల్లో బెల్లం వేసి కొంచెం అశ్వగంధ పొడి వేసి శతావరి వేసి ఇవ్వండి, అది మీకు హెల్ప్ చేస్తుంది. కానీ ఏం పాలు? ఆవు పాలు మాత్రమే, నాటు ఆవు పాలు ఒకటి. నెక్స్ట్ మిల్క్ మనకి ఏదైతే కొంచెం అడాప్టబుల్, అవి కరెక్ట్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలియదు, కండిషన్స్ లో అవి అసలు కరెక్ట్ గా ఇవ్వండి. దీనివల్లే పాలు అనేది ఆపమని చెప్తాను. రెండోది వీళ్ళల్లో ఉండే గట్ బ్యాక్టీరియా వల్ల ఎక్కడైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ పెరుగుతుంది, ఆ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల దాంతో వీళ్ళు పాలు తీసుకోవటం మొదలు పెట్టినప్పటి నుంచి మోషన్లు అవటము, ఇమ్యూనిటీ ట్రిగర్ అవటము, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నామే కానీ సొల్యూషన్ రావట్లే, దీని నుంచి నరిష్మెంట్ ఉండట్లే. అలాంటప్పుడు పాలు ఆపటం మంచిది. మనం ఎలా అయిపోయామంటే అండి, మనకి అమెజాన్ ప్యాక్ వస్తుంది చూడండి, పైన ప్యాక్ పర్ఫెక్ట్గా ఉంది, లోపలే ఉందో తెలియదు మనకి. పైన ప్యాక్ చూసుకుని తాగాలి అని డైలీ తాగేస్తున్నాం. అసలు అది లోపల పాలు ఉందా, ఏం పాలు ప్యాకెట్లో వస్తుందా ఏంటి అనేది మనం అసలు ఆలోచించట్లేదు. మనం జస్ట్ అంటే పాలు మంచిది కాబట్టి పాలు తాగేస్తున్నాం అని అన్ని ఏజ్ వాళ్ళు తాగేస్తున్నాం. కానీ అది ఎంతవరకు మనకి అసలు రియల్ పాల, అది ఎంతవరకు నరిష్ చేస్తుంది? సెకండ్ మేజర్ మీరు అడిగిన దానికి, గేదె పాలల్లో వాళ్ళు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. మనకి పాలు అనేది ఏంటండి, మన బాడీలో ఉండే ఎసెన్స్, అది మనం తినే ఫుడ్ మొత్తం అన్నిట్లో ఉండే ఎసెన్స్ మనం పిల్లలకి పెడతాం. మరి అలాంటి ఎసెన్స్ ఎప్పుడైతే మనం తాగుతామో, మరి గేదెలో ఉండే పట్టించిన ఆక్సిటోసిన్ హార్మోన్స్ అనుకోండి, అవి తినే ఫీడ్లో ఉండే బయోపెస్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా మనకి కూడా వస్తాయి. అది మేజర్ ఛాలెంజ్ అండి ఇప్పుడు, ఏదైతే మనకి మన రిప్రొడక్టివ్ ఏజ్ని డెఫినెట్లీ డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఎలా వీటికి సంబంధించి ఎలా ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ కూడా అంటే మీరు చెప్పే సజెషన్ ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ముందు మనం ఫ్యాక్టర్స్ అన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్స్ అండి. BPA అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీని ఇష్యూకి తీసుకొస్తుంది. ప్రతి వాళ్ళ రిప్రొడక్టివ్ ఫ్లూయిడ్స్లో కానీ టెస్ట్లు అన్ని చోట్ల జరుగుతాయి. ఈవెన్ వాళ్ళ యూరిన్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వాడుతున్నా కూడా వాళ్ళకి యూరిన్లో కూడా మనకి ఆ మాలిక్యూల్స్ అనేవి దొరుకుతున్నాయి, BPA అని చెప్తాము. దాని మాలిక్యూల్స్ అనేవి వాళ్ళు డెఫినెట్లీ ఉంటున్నాయి. కాబట్టి ఫస్ట్ సజెషన్ ఏంటంటే అవాయిడ్ ప్లాస్టిక్ అని. ఇలా ఎన్విరాన్మెంట్ నుంచి మన ఈ ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే వాటిని ఎండోక్రైనల్ డిస్టర్ప్టర్స్ అంటాం. ముందు ఆ 4 ఏవైతే మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఎండోక్రైనల్ డిస్టర్ప్టర్స్, వాటి నుంచి అవాయిడ్ అవడం అనేది ఫస్ట్ స్టెప్ ఫర్ ఫర్టిలిటీ. ఫర్టిలిటీయే కాదు, మనం ఒకవేళ కనుక పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నాము లేదా రిప్రొడక్టివ్ ఏజ్లోకి వస్తున్నాం అనగానే ముందు ఇవి డెఫినెట్లీ ఆపించడం మంచిది. అందులోంచి ఇదొకటండి, డయాక్సిన్స్ అని ఉంటాయండి, అవి ఏమో మామూలు పెస్టిసైడ్స్లో వాటిల్లో ఉంటాయి. ఈ ఫైలేట్స్ అని ఒకటి ఉంటుందండి, ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి ఇబ్బంది. ఈవెన్ టెస్టోస్టెరాన్ని కూడా అది ఈక్వల్లీ డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఎన్విరాన్మెంట్ వైజ్గా డెఫినెట్గా ఎండోక్రైనల్ డిస్టర్ప్టర్స్ అని మీరు కనుక చూసినట్లయితే వాటిని ఆపడం ఫస్ట్ స్టెప్ అండి. ఓకే. సెకండ్, మిల్క్ అండ్ చికెన్, ఈ రెండు బ్రాయిలర్ చికెన్ని అవాయిడ్ చేయమని చెప్తామండి. కానీ అది మంచి ప్రోటీన్ కింద కదా అండి. కానీ ఎలాంటిది తీసుకోవాలని, నాటుకోడి తీసుకోండి, నాటుకోడి గుడ్డు తీసుకోండి.
ఇకపోతే ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు గతంలో కూడా మనం అనుకోకుండా ఉమెన్ గర్భిణిగా అవుతున్నప్పుడు వాళ్ళకి గతంలో కనుక అలవాట్లు ఉంటాయి, మందు, సిగరెట్, అవునండి. ఇలాంటివన్నీ కూడా ఏ వయసు నుంచి, అంటే ఇప్పుడు పెళ్ళికి ముందు కానీ పెళ్ళైనప్పుడు కానీ ఏ టైం నుంచి అది ఆపేసేయాలనేది మీరు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తారు? తాగకూడదని రికమెండ్ చేస్తానండి ఫస్ట్ స్టెప్. తర్వాత ఒకవేళ లేదు కావాలి వాళ్ళకి ఏదో అలవాటు ఉండింది, అలవాటు ఉంది అంటే డెఫినెట్గా మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారో దాని 1 year ముందు నుంచి అయితే ఆపి దాన్ని డీటాక్స్ చేయటం చాలా కష్టం అండి. అది మెయిన్ ఫస్ట్. దానికి డీటాక్స్ కంపల్సరీ. డీటాక్స్ అవ్వందే మీకు డెఫినెట్లీ ట్రబుల్స్ ఉంటాయి. కన్సెప్షన్ లోనూ ట్రబుల్ ఉంటుంది మీకు, ఈవెన్ పుట్టే పిల్లల్లోనూ ట్రబుల్ ఉంటుంది. సో అది ఫస్ట్ నుంచి ఆపటం మంచిది.